సహోదరి వారికి దేవుని యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాకమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. మహిమగల దేవుడు మరొకసారి మీతో కలిసి ఈ రీతిగా ప్రభు వాక్యాన్ని పంచుకోవడానికి, మీతో మరొకసారి సహవాసం చేయడానికి. మేమైతే పెద్ద వాక్యం తెలిసిన వాళ్ళం కాదు. ప్రభు కొరకు మీరు ఎంతవరకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు, ఏ రీతిగా అయితే నేను ఇలాంటి దాన్ని, నేను చెప్పలేని దాన్ని, నేను మాట్లాడలేని దాన్ని, నేను పనికిరాని పాత్రను నన్ను ప్రభువు వాడుకున్నారు అని ఎలా చెప్పారో, నేను కూడా అలాంటి పాత్రలో ఒకదాన్నే. నేనైతే పెద్ద ఏమీ యోగ్యురాలని అనుకోవటం లేదు. అయితే ప్రభు మనల్ని యోగ్యులుగా ఎంచి ఆయన కృపతో మనకి పని ఇచ్చారు. దాన్ని బట్టి మేము కూడా మీతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించి మనందరం కలిసి నేర్చుకోవాలని ఆశతో మీ మధ్యలోకి వచ్చాం. మీ అందరికీ కూడా సిటీ టాబర్నకల్ చర్చి స్త్రీల సమాజం తరపున మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. మనం ఒకవేళ న్యూస్ చూస్తూ ఉంటే, పోనీ భారతదేశం ఒకటే బాగాలేదా, పక్కన పాకిస్తాన్ బాగుందా, లేకపోతే బాగా ఉన్న దేశం కదా అమెరికా, అది బాగుందా, లేకపోతే ఇంకేదన్నా బాగుందా అని ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని పరిశీలిస్తూ ఉంటే, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాంతంలో కూడా నెమ్మది, సమాధానము, సంతోషము లేదు. ఎక్కడ చూసినా సరే ఏదో రకమైన విపత్కరమైన పరిస్థితులే. అంత ఉన్నత దేశాల్లో కూడా భయంకర వరదలు, భయంకర తుఫాన్లు, భయంకర భూకంపాలు. అంటే వీటన్నిటిని బట్టి మనం చూస్తుంది ఏంటంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని మనకు బాగా అర్థమైపోతూ ఉంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే మన భారతదేశం యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న క్రైస్తవులంగా, ఇప్పుడు ఉన్నటువంటి దేవుని రక్తంతో విమోచించబడిన బిడ్డలంగా మన హృదయంలో ఈ దినాన్ని ఒక తీర్మానంతో బయటికి వెళ్ళవలసిన పని ఉందని నేను స్త్రీలంగా మనందరం కలిసి మరి భారంతో ఆ విషయాల గురించి రాబో దినాల్లో ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, ఒక మానవతా విలువల విషయంలో చూసినా, ఏ విషయంలో కూడాను మన భారతదేశం చాలా బాగా పాడైపోయిన స్థితిలోనే ఉందన్నమాట. కాబట్టి లోకస్తులకి ఈ విషయాల మీద చింత ఉండదు. ఎందుకంటే వారు మా మట్టుకు మేము బాగుంటే చాలు, మా జీవితం బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలని వాళ్ళు అనుకుంటారు. కానీ క్రైస్తవులంగా, యేసు రక్తంతో విమోచించబడిన బిడ్డలంగా ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే సమస్త నశించిపోతున్న వారిని ఆయన వెతికి రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన ఉద్దేశ సంకల్పం కొంతవరకు నెరవేర్చి ఆయన పని మనకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పచెప్పిన పనిని మన ఆయుష్ ఉన్నంత వరకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ప్రభువు ఉంచారు. ఈ విషయాల మీద మనం ఆధారపడి మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవించి మనం ప్రభువుకి మహిమ తెచ్చే వారం ఉండాలంటే దానికి పెట్టుబడి కొంత పెట్టాలి. ఆ పెట్టుబడి ఏంటంటే విశ్వాసం అనే పెట్టుబడి పెట్టాలి. ఈ విశ్వాసం అనే పెట్టుబడి చాలామందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది వారికి కలిగిన అనుభవాలను బట్టి, వారు పొందిన మేలులను బట్టి, వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి ఈ విశ్వాసంలో ఆనుకుంటూ ఉంటారు. కొంతమంది విశ్వాసంలో చాలా లోతుగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది విశ్వాసంలో అటు ఇట్లు ఊగుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసం మీద ఆధారపడతారు కానీ ఏదో చోట పడిపోతూ ఉంటారు. కానీ ఇది నాన్న ప్రభు మనల్ని ఏమంటున్నారంటే, మనం విశ్వాసంలో చాలా లోతైన అనుభవంలో మనం మరణం వరకు లేదా ప్రభు రాకడ వరకు ప్రభువుని వెంబడించే విశ్వాసం కలిగి ఉంటుంది. లోకంలో పరిస్థితి ఏదైనప్పటికీ, మన చుట్టూ ఎలాంటి సంభవాలు జరుగుతున్నా, మన గృహాల్లో జరుగుతున్నా, మన జీవితాల్లో జరుగుతున్నా, మనం మాత్రం ప్రభువును వెంబడించే విశ్వాసంలో ఏమీ చెక్కు చెదరకుండా ఆయన అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అలా వెళ్ళాలంటే మన శక్తితో, మన బలంతో, మనకు కలిగిన జ్ఞానంతో, ఈ లోకంలో మనకు కలిగినటువంటి ఏ అర్హతతో కూడాను మనం ప్రభువుని పరిపూర్ణంగా వెంబడించలేం. ప్రభువుని వెంబడించాలి అంటే మనకి కొన్ని ఆత్మీయ లోతులు గుండా మనం ప్రయాణం చేయవలసి ఉందన్నమాట. ఏ లోతుల్లో ప్రయాణం చేయాలి, ఆ లోతుల్లో ప్రభు మనకి ఎలాంటి హెల్ప్ ఇస్తారు అన్నది మనం ఒక 5 అంశాలుగా ఈ దినాన మనము రూతు జీవితంలో నుండి చూస్తానికి ముందు ప్రయత్నము చేద్దాం. దానికంటే ముందు ఒక మూలవాక్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం స్పీడ్గా చదివేయాలి, ఎవరు చదివినా పర్లేదు. హెబ్రీలు రాసిన పత్రిక చదువునన్న. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు
అది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూపుచు మన ముందుంచబడిన పందులో మనం ఎలా చేయాలి? ఓపికతో పరిగెట్టాలి. ఫస్ట్ది మనకు ఒక గురి ఉందన్నమాట. అంటే రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది కదా భూమి మీద, మన స్కూల్స్లో జరుగుతాయి, ఈ కాంపిటీషన్స్లో సెలక్షన్స్ అప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గోల్ పెడతారన్నమాట. వాళ్ళు రన్నింగ్లో వాళ్ళు రీచ్ అవ్వడానికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని చూసే వాళ్ళు పరిగెట్టాలి. ఆ గోల్ దగ్గరికే వాళ్ళు వెళ్ళాలి. ఆ గురి దగ్గరికి కాకుండా వాళ్ళు ఎంత వేగంగా పరిగెట్టి వేరే మార్గంలో వెళ్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు కాదనమాట. సేమ్ అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనకు ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే ప్రభువుని చేరుకోవటం. కాబట్టి మనం కూడా విశ్వాసంలో ఒక పరుగెత్తు పందెంలో ఉన్నాం. ఆ పరుగు పందెంలో మనం ఎవరి వైపు చూస్తూ ముందుకెళ్ళాలంటే మన విశ్వాసానికి కర్త ఉన్నారు. కర్తకు చక్కగా కింద ఒకటనేసి దాని అర్థం రాశారు. సేనాధిపతి, మనం అందరం సైనికులం అయితే మనందరికీ అధిపతిగా ఆయన ఉండి మనకంటే ముందు ఆ పందెం పరిగెట్టేశారు. ఆయన పరిగెట్టి అది ఫినిష్ చేశారు. ఆ ఫినిష్ చేసిన బాటలోనే ఇప్పుడు మనల్ని ఆయన్ని చూస్తా పరిగెడతాం ఉండమని పౌలు భక్తుడు కూడా అనేక విషయాలు మనకు మాదిరికరంగా తన జీవితాన్ని ఉంచారు. యేసు ప్రభు యొక్క జీవితమే మనకి పెద్ద మాదిరికరమైందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇంకొక వాక్యం కూడా చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక. అసలు విశ్వాసం అంటే ఏంటో మనందరికీ బాగా తెలుసు. 11:1 విశ్వాసం అంటే నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయనే ఒక నమ్మకం మనం కలిగి జీవించడమే విశ్వాసం అన్నమాట. అంతేకాకుండా ఇంకా మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం విశ్వాసమే కలిగి ఉండాలి. టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా వెళ్తాను. 11:6 హెబ్రీల్లో ఒక వాక్యం ఉంటుంది మనకి. అమ్మ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనము ఉండలేమాట. అసాధ్యం, అసలు సాధ్యమే కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, దేవుని చిత్త ప్రకారమే నేను వెళ్ళాలి, దేవుని మహిమ తీసుకురావాలి, దేవునికి ఒక సాక్షిగా నా జీవితం ఉండిపోవాలి అని ఆశగానే మనం పడతా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్గా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది ఒక విశ్వాసం, బలమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు. ఆ విశ్వాసంతో మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే మన ముందు ఒక పందెం రంగం ఉంది. ఆ పందెంలో మనం ఓపికతో పరిగెట్టే అనుభవంలోనికి మనము రావాలి. ఆ పందెంలో పరిగెట్టాలంటే ఏదో విధంగా ఏదో దారిలో పరిగెట్టేస్తే కుదరదు. మనకు ఒక గురి పెట్టారు. ఆ గురి ఎవరంటే ఒక కర్త ఉన్నారు. ఆ కర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని చూస్తూ మనం అబ్బాయి ఎంతసేపు పరిగెడతాంలే, ఇప్పుడు పరిగెట్టింది చాలులే అన్న నిరుత్సాహం మన విశ్వాస జీవితంలో రావటానికి వీల్లేదు. ఎప్పుడు కూడా మనం ఉత్సాహంగానే విశ్వాసంలో ఇంట్లో అలిసిపోవచ్చు, శరీర బలహీనతలతో బట్టి మనం వెనుకబడిలో ఉండొచ్చు, మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మన ఇబ్బందుల్లో ఉండొచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ మనకొక కర్త ఉన్నారు. ఆయన జీవితంలో కూడా అనేక రకాల ఆటంకాలు వచ్చినాయి. ఆయన జీవితంలో కూడా అనేక శ్రమలు గుండా వెళ్ళారు. ఆయన జీవితంలో కూడా అనేక శోధనలు వచ్చినాయి. అయితే ఏ పరిస్థితి ఆయన యొక్క పరుగును ఆపలేదు. కాబట్టి అదే దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఉన్నటువంటి ఈ విశ్వాస పరుగును కూడా మనకు సంభవించే ఏ పరిస్థితి కూడా ఆపటానికి వీల్లేదు. అటువంటి దృఢమైన విశ్వాసంతో మనం కట్టబడాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశ అన్నమాట. అరే నేను స్త్రీని కదా, నేను బలహీనరాలని కదా, నేను ఎంతవరకు పరిగెట్టగలను, నా శక్తి కొంచెమే కదా అని అంటే దేవుడు అంటున్నాడు, మీ శక్తి కొంచెమైనను, మీ శక్తి కొంచెమైనా సరే నేను పరిపూర్ణంగా నిన్ను నింపుకోవడానికి నేను శక్తిమంతుడిగా ఉన్నాను. కాబట్టి నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణము అని ప్రభువు మనల్ని బలపరుస్తూ ఉంటుండగా మన బలమైన దేవుని యొక్క శక్తిని పట్టుకొని మన ముందుంచబడిన పందులో మనం ఎప్పుడూ అలేయకుండా సొలేయకుండా పరిగెట్టవలసిన వారంగా మనము ఉన్నాం అన్నమాట. అలా పరిగెట్టడానికి మనం ఒక స్త్రీని ఈరోజు మన జీవితాల్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూతు 1:16 చదువుదాం. చదువు నాన్న. అది చాలు నాన్న, అంతవరకు చాలు. ఇక్కడ ఆ రూతుని మనం 1:16 చూసుకున్నప్పుడు ఒక యవనరాలు కనబడుతూ ఉంది. ఆమె యొక్క జీవితంలో ఆమె చేసుకున్న తీర్మానాన్ని మాత్రమే మనం ఇప్పుడు చదివాం. ఆవిడ జీవితంలో సంభవించిన కొన్ని విషయాల్ని అవసరాన్ని బట్టి మనం చూసుకుంటూ మన వాక్యాన్ని ముగించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి, ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. ఏంటా నమ్మకం? నెలాఖరు అవగానే మనకి ఏమొస్తుంది? జీతం వస్తుందని నమ్మకం ఉంటుంది. ఒకవేళ జీతం వస్తుందని నమ్మకం లేకపోతే ఆ జాబ్ మనం చేస్తామా? చెయ్యం.
అలాగే ఈ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు. ఈ ఎంట్రన్స్ రిజల్ట్ రాగానే నాకు ర్యాంక్ వస్తుంది, నాకు సీట్ వస్తుందని నమ్మకం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా నువ్వు చాలా పగలు రాత్రి పాలు కష్టపడి చదివేయమ్మా, నీకు ఎంట్రన్స్ ఎవరు రాస్తావు, నీకు వస్తే వస్తుంది సీటు, లేకపోతే లేదు, రిజల్ట్ ఇస్తే ఇస్తాం, లేదు అని అన్నారు అనుకోండి, గవర్నమెంట్ మన పిల్లలు చదవగలుగుతారా? చదవలేరు. అంటే మన జీవితంలో అలాగే ఒక మొక్క పెంచుకుంటాం ఇంట్లో. ఆ మొక్క పెంచినప్పుడు రోజు దాన్ని ఎంతో పోషణ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు దాని నుండి మనం కొంత ఫలితం ఆశిస్తాం. ఏంటి, పువ్వుల మొక్క అయితే పువ్వులు ఆశిస్తాం, అదైతే పళ్ళు కూరగాయలు అయితే అవి ఆశిస్తాం. అవి ఎప్పటికీ పెంచినా సరే ఎప్పటికీ వాటి నుండి ఏమీ రాదు అన్న ఉద్దేశం ముందు మనకు తెలిసిందనుకోండి, ఆ మొక్కను చూస్తామా? ఆ మొక్కను పీకి పారేస్తాం. అంటే మన జీవితాల్లో ఏ పని చేసినా దాని నుండి మనం కొంత ఏం కోరుకుంటూ ఉంటాం? ఫలం కోరుకుంటూ ఉంటాం. ఆ ఫలం కోసం ఏం చేస్తాం? మనం ఎదురు చూస్తాం. ఒకరోజు చూస్తామా, 2 రోజులు చూస్తామా? చాలా కాలం చూస్తాం. సంవత్సరాలు కూడా చూడవలసిన. ఒక బిడ్డ చదువు పూర్తి సక్సెస్ అవ్వాలంటే చాలా కాలం, ఒక ఉద్యోగులకు రావాలంటే చాలా కాలం, ఒక మొక్క పెరిగి దాని నుండి ఫలించాలంటే చాలా కాలం. సేమ్ అలాగే మన భౌతిక విషయాల్లోనే మన అంత ఓర్పు కలిగి దాని నుండి ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దాని నుండి వచ్చే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసంలో అభివృద్ధి చెంది మనం ప్రభు వైపు చూస్తూ పరిగెట్టాలంటే, ప్రభు పోలికలోకి మనం మారాలంటే, ప్రభు సారూప్యం మనలో ఏర్పడాలంటే మనం కూడా ఏం చేయాలంటే నిదానంగా ఆత్మీయంగా ఫలించడానికి ఇష్టపడాలి. అంతేగాని ఈవేళ బైబిల్ చదువుకొని, ఈవేళ ప్రార్థన చేసుకొని, ఈవేళ నేను పరిపూర్ణతలోకి వచ్చేయాలంటే ఇది పరిపూర్ణత అనేది ఒక్క రోజులో ముగించబడే కార్యము కాదనమాట. అది దినదినము జరగవలసిన పని. ఆ దినదినము ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుంటాం అలవాటు చేసుకుంటే, ప్రభు ఏం చేస్తారంటే మనల్ని ఆయన సారూప్యంలోకి, ఆయన లక్షణాల్లోకి, ఆయన అనుభవాల్లోనికి మనల్ని తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఆత్మీయ జీవితానికి మన సైన్యాధిపతి అయినటువంటి దేవుడు ఒక మార్గదర్శకుడైతే ఆయన్ని మనం చూస్తూ పరిగెట్టడం అనేది ఈ పరుగు పందెంలో ఒక బాట అయితే, ఆఖరికి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన చేరుకోవటం. కాబట్టి ఇక్కడ మనం ఏంటి ఈ యొక్క విశ్వాసమును కర్త ఏంటి, మనం ఎందుకు ఆయన్నే చూడాలంటే ఆయన ద్వారానే మనకు సమస్తాన్ని ప్రభువు దేవుడైనటువంటి యెహోవా దేవుడు మనకి సిద్ధపరిచారు. కాబట్టి మన విశ్వాసం అనేది దేవుణ్ణి వెంబడించి వెళ్ళే విశ్వాసం మాత్రమైతేనే మనము ఈ పరుగు పందెంలో పరిగెట్టగలం. ఈ దినం మన విశ్వాసం నమ్మేసాము, ఒక సామాన్యమైన క్రైస్తవుల వంటి విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే ఒక బలమైన విశ్వాసం మనం కలిగి ఉన్నామా, లేకపోతే అప్పుడప్పుడు ఆల్టర్నేట్ చేసుకుంటూ అవసరానికి ప్రభు దగ్గరికి వచ్చి అవసరం అవ్వగానే మళ్ళీ మన సొంత ఆలోచన ప్రకారం మనం జీవితాన్ని గడుపుతున్న విశ్వాసం కలిగి ఉన్నామా అన్నది చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. పరిస్థితి ఎంత క్రిటికల్ అయినా, ఎంత నష్టకరమైన పరిస్థితి వచ్చినా మనం మాత్రం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 11:1 చదివే హెబ్రీల్లో అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. ఏంటి అదృశ్యమైనది ఉందంటే మనం ఒక దినం ప్రభుతో ఉంటాం, అది ఇప్పుడు తెలియదు మనకి. ఒక దినం పరలోకంలో ఉంటాం, అది ఇప్పుడు తెలియదు మనకి. ఒక దినం భక్తుల సమాజంతో కలిసి మనం ప్రభుని స్తుతిస్తాం, అది ఇప్పుడు తెలియదు మనకి. ఒక దినాన్ని మన పేర్లు పెట్టి ప్రభు మనకి బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఆ బహుమానాలు ఎవరికి ఏం దాచిపెట్టాడో అవి ఇప్పుడు తెలియదు. అవన్నీ ఉన్నాయనేది మన హృదయంలో నమ్మటమే ఈ విశ్వాసం అన్నమాట. ఈ విశ్వాసం కాబట్టి ఒక రోజులో అది పూర్తి అవ్వదు. కాబట్టి రూతు జీవితం ద్వారా మనం ప్రభువుని వెంబడించిన విశ్వాసం, ప్రభువులో ఆధారపడే విశ్వాసం, ప్రభువులో ఆధారపడితే కలిగే ప్రయోజనం ఎలా ఉంటుంది అన్నది మనం రూతు జీవితంలో మనం ఈ దినాన్ని మనం చూడటానికి మన దేవుడు మన సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ రూతు దేవుణ్ణి వెంబడించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప సంఘటన ఏంటంటే, రూతు తన హృదయంలో తీసుకున్నటువంటి చాలా గొప్ప నిర్ణయము ఏంటి? ఫస్ట్ అంటే రూతు తన యొక్క అత్త అయినటువంటి నయోమి ద్వారా ఆ గొప్ప దేవుని గురించి బహుశా 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నారు మోయాబ్ దేశంలో. ఈ దినదినము కూడా ఆ మోయాబ్ దేశంలో నయోమి తను అనుభవిస్తున్న బాధల దృష్ట్యా, తను అనుభవిస్తున్న సమస్యలను బట్టి, తన యొక్క వేదన బట్టి, ఒకవేళ విశ్వాస జీవితంలో తను జారిపోయినందుకు దినదినము నొచ్చుకుంటూ ఉందేమో. ఒకవేళ ఆ నొచ్చుకుంటూ తన యొక్క భావాన్ని ఆ యొక్క కోడళ్ళిద్దరు యవనస్తురాలతో పంచుకుంటూ వచ్చిందేమో. పంచుకుంటూ వచ్చినప్పుడు ఈ రూతు హృదయంలో ఆ
విషయాలు బలంగా నాటుకొని ఉంటాయన్నమాట. అందును బట్టి రూతు ఏం చేయబడిందంటే ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క పరిశుద్ధతని ఆమె తన హృదయంలో భద్రం చేసుకొని ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత మనకి ఈ కథ బాగా తెలిసిన కథ కదా, అందుకని ప్రాముఖ్యమైన విషయంకే వెళ్తాను నేను. ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ ఒక విషయాన్ని వినింది నయోమి. ఏమంటే యెహోవా దేవుడు ఆ యొక్క బెత్లెహేముని దర్శించాడు అన్న మాటను వినింది. ఓ ప్రభు దర్శించాడు, నేను ఇంకా ఇక్కడ ఉండి ఎందుకు నేను కష్టపడటం, తిరిగి నా స్వదేశానికి వెళ్దామనే ఒక చక్కని నిర్ణయాన్ని నయోమి తీసుకొని స్టార్టింగ్లో వీళ్ళ ముగ్గురు కూడా బయలుదేరినప్పుడు నయోమి సగం దారిలోకి వచ్చినడికి తన కోడలు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంది. అమ్మ, నేనైతే వృద్ధురాలను అయిపోయాను, మీరు ఇంక తిరిగి మీరు వెనక్కి వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరికి, మరలా మీరు ఒక వివాహం చేసుకోండి, మీరు కుమార్తెలుగా ఉన్నారు, ఇంకా నా కడుపులో పుట్టిన బిడ్డ పెద్ద అయినా చాలా టైం పడుతుంది, కాబట్టి నాతో రావడం మీకు అంత మంచిది కాదన్నప్పుడు ఇద్దరు మేము వెళ్ళం అన్నారు. కానీ రూత్ అయితే తన అత్తను హత్తుకుంది, ఓర్ప అయితే తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అంతటితో ఓర్ప పని అయిపోయింది. కానీ రూత్ చేసుకున్న నిర్ణయం ఏమై ఉంటుందంటే బహుశా దేవుని యొక్క ఔన్నత్యం, అత్త కంటే ఇంపార్టెంట్ అత్త అనుభవించినటువంటి దేవుడు, అత్త అనుసరించిన దేవుడు అని చెప్పి మరి రూతు ఒక ఆలోచనలోకి వచ్చింది. కాబట్టే మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రూతు పేరు రాయబడింది. అంత మటుకే కాదు, పరిశుద్ధ గ్రంథంలో రూతు పేరు మీద ఒక పుస్తకమే రాయబడింది. అంత మటుకే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ పేరు మీద రాయబడిన పుస్తకాల్లో రూతు గ్రంథము మొదటిది. ఎంత ఆధిక్యత దేవుడు రూతుకి ఇచ్చాడు. రూతు ఇంత ఆధిక్యత పొందడానికి ఒకే ఒక కారణం ఏంటంటే రూతు వెంబడించిన విశ్వాసం, రూతు దేవుని మీద ఆనుకున్న విధానం, రూతు దేవుణ్ణి ఎరిగిన పద్ధతి, రూతు తను తీసుకున్న తీర్మానం, ఈ విషయాలను బట్టి రూతు చాలా అద్భుతంగా దేవుని చేత ఆశీర్వదించబడింది. ఇందులో రూతు చేసుకున్న నిర్ణయమే చాలా కీలకమైంది. ఏంటి ఆ నిర్ణయం అంటే ఫస్ట్ రూతు తన అడ్రస్ మార్చేసుకుంది. రూతు ఏం చేసిందమ్మా? అడ్రస్ మార్చుకుంది. ఎలా మార్చుకుంది? నీవు నివసించే చోటే నేను నివసించే ప్రదేశం. మనం కూడా ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వస్తామో మన అడ్రస్ మారిపోవాలి. అప్పటి వరకు మనం లోకస్తులతో కలిసి ఉంటాం, లోక స్నేహంతో కలిసి ఉంటాం, లోక పద్ధతులతో కలిసి ఉంటాం. మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్షకుడని మన హృదయంలో తీర్మానించుకున్నామో, ఎప్పుడైతే ఆయన్ని నీ దేవుడిగా నా దేవుడిగా అంగీకరించుకున్నామో ఇమీడియట్గా ఆ మరుక్షణమే ఆ రోజు నుండి మనం ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మనం మారిపోవాల్సిన అవసరత మనకి ఉందన్నమాట. ఎందుకంటే ఈ రూతు నయోమిని వెంబడించడానికి మొట్టమొదటి కీలక నిర్ణయం ఏంటంటే నీ దేవుడే నా దేవుడని స్టేట్మెంట్ ఇవ్వకముందే తను తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటైతే తన అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడింది. ఆ మోయాబుని విడవడానికి ఇష్టపడింది. ఆ అయ్యా ఎల్లప్పుడున్న ప్రదేశంలో అక్కడ ఎలా ఉంటుందో, నేను యవనరాల్ని, నేను విధవరాల్ని, ఈమె చూస్తే చాలా ముసలిది, నాకు ఆహారం పెట్టగలదో లేదో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనే సందేహం అనేది ఆమె యొక్క వెంబడించిన విశ్వాసంలో ఏమీ అసలు ఎక్కడ తలెత్తిన దాఖలా ఎక్కడ కనపడటం లేదు. కాబట్టి రూతు యొక్క విశ్వాసం దేవుణ్ణి వెంబడించడానికి లేదా తన అత్తను వెంబడించి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రూతు తీసుకున్న నిర్ణయంలో కీలకమైంది ఫస్ట్ది ఏంటంటే తన యొక్క అడ్రస్ని ఏం చేసింది? మార్చుకుంది. రెండోది రూతు తన సహవాసాన్ని మార్చుకుంది, తన ఫెలోషిప్ని మార్చుకుంది. నీ జనమే నా జనం, నీ జనమే నా జనం. మన ఫ్రెండ్స్ రక్షణ పొందకముందు చాలా రకాలుగా ఉండేవాళ్ళు ఉంటారు. సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు, లోకాచారాలు చేసేవాళ్ళు ఉంటారు, లోక పద్ధతి వెకిలి మాట్లాడేవాళ్ళు ఉంటారు, టీవీలు సినిమాలు సీరియళ్ళు చూసేవాళ్ళు ఉండొచ్చు. పర్లేదు, అంతకుముందు మనం ప్రభువుని ఎరగలేదు. ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు నేను పరిశుద్ధ రక్తంతో విమోచించబడ్డాం కాబట్టి మన యొక్క ఫెలోషిప్ మారిపోవాలి, మన సహవాసం మారిపోవాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ తండ్రి దేవునితోనూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధం వాటి మీద మన మనసు పూర్తిగా తెగిపోయిన అనుభవంలోనికి మనము వచ్చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రెండో కీలకమైన నిర్ణయం ఏంటంటే ఫస్ట్ అడ్రస్ మార్చుకుంది, రెండవదిగా తన యొక్క సహవాసాన్ని రూతు మార్చుకుంది. మూడవది వచ్చేటికి ఒక శ్రేష్టమైన నిర్ణయం. ఎప్పుడైతే రెండు మారిపోయినాయో తనకు ఒక విషయం అర్థమైపోయింది, ఈ దేవుడు ఉంటే చాలు, ఈ లోకంలో నాకు ఇంకేది అక్కర్లేదు, ఆ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకా నన్ను అతనే, ఈ దేవుడిని నా దగ్గర నుండి ఎవరు వేరు చేయలేరనే ఒక గొప్ప విశ్వాసంలోకి రూతు వచ్చింది. ఈవేళ మనల్ని ప్రభు ప్రశ్నిస్తున్నారు. పైన 3 విషయాలు పెట్టారు. ఒకటి, మనది అడ్రస్ మారిందా? రెండోది, మన ఫెలోషిప్ మారిందా? మూడవది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జన్మ అన్నమాట కాకుండా
మరణం తప్ప ఈ దేవుడి నుండి నన్ను ఇంకెవ్వరూ వేరు చేయలేరని ఆ గట్టి లోతైన తీర్మానాల్లోనికి మనం ఆ విశ్వాసంలోకి ఎదగలుగుతున్నామా? అటువంటి స్థితిలో 3 పర్ఫార్మ్డ్గా మన జీవితంలో జరిగితే మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి విశ్వాస మార్గంలో ఉన్నట్లే. ఒకవేళ ఈ 3 ఏదన్నా దాంట్లో కొద్దిగా లోపం ఉందేమో, ఒకవేళ రక్షించబడి చాలా కాలం అయిందేమో, ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని నువ్వు ఘనంగా కట్టుకోవాలంటే, ఒక ఆత్మీయ గృహం నువ్వు చూసుకోవాలంటే, భూమి మీద ఉండగానే మన కుటుంబం పరలోకానికి ఒక మాదిరిగా ఉండాలి అని ఆశపడితే, నా కుటుంబం ద్వారా ప్రభు మహింపరచబడాలని ఇష్టపడితే, నా జీవితం దేవునికి అత్యధికమైన ఘనత తీసుకురావాలని ఆశ కలిగి ఉంటే అదే మన నిర్ణయం అవ్వాలి. ఏంటా నిర్ణయం అంటే అడ్రస్ మారిపోవాలి. రెండోది నీ సహవాసం మారిపోవాలి. మూడోది దేవుడితో సరైన ఒప్పందంలోకి మనము రావాలి. ఈ 3 కీలక నిర్ణయాలు ఎప్పుడైతే మనం చేసుకుంటామో, రూతు ఎలా వెళ్ళిందో విశ్వాస జీవితంలో ఆ రీతిగానే మన జీవితం వెళ్తుంది. రూతు పేరైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మన పేరైతే జీవ గ్రంథంలో ప్రభువు రాస్తాడు. అంతమటుకే కాదు, మన పేరు దగ్గర బోల్డ్ బహుమానాలు, బోల్డ్ ప్రేమగల లిస్టు మన ప్రభువు మనకి సిద్ధపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో రూతు ఈ నిర్ణయాలు చేసుకున్న తర్వాత తన జీవిత యాత్రలో రూతు విధవరాలుగా ప్రారంభించిన జీవితం ఒక చక్కని పెండ్లి కుమార్తెగా, చక్కని ఒక కుమారుని కలిగిన తల్లిగా సంబరాల మధ్యలో ముగించబడింది. చాలా దుఃఖంతో ప్రారంభమైన రూతు యొక్క జీవితం, ఒక నిరాశతో ప్రారంభమైన రూతు యొక్క జీవితం, తనకంటూ ఎవరూ లేకుండా ప్రారంభించబడిన రూతు జీవితం, తనకు అసలు ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండా ప్రారంభించబడిన రూతు జీవితం ఆఖరి దశలోకి వచ్చేసరికి ఒక రాజు యొక్క భార్య కింద తయారు చేయబడింది. ఒక అనేక మంది సహవాసులు సంతోషించే తల్లిగా సిద్ధపరచబడింది. ఒక కుమారునికి తల్లిగా చేయబడింది. అన్నిటికంటే అద్భుతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలోకి రూతు పేరు రావటం అనే గొప్ప ఆధిక్యతలోకి రూతు రాగలిగింది. అందులో మొదటి మెట్టు ఏంటంటే, రూతు చేసుకున్న తీర్మానాలు 3 అయితే రూతు అనుసరించిన ప్రయాణించిన మార్గాల యొక్క మెట్లు 5. అందులో మొదటి మెట్టు ఏంటంటే, రూతు 1:6 నేనే చదివేసుకుంటాను, టైం తక్కువ ఉంది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమె కోరండ్రు ప్రయాణమే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, రూతు యొక్క జీవితాన్ని ఒక చక్కని మార్గంలో విశ్వాసం వెంబడి, విశ్వాసం వైపు చూసుకుంటూ, విశ్వాసకర్త వైపు చూసుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నన్ను నడవడానికి తను తీసుకున్న నిర్ణయాల్లో మొదటి స్టెప్ ఏంటంటే మోయాబు దేశాన్ని విడిచిపెట్టుట. మొట్టమొదటి స్టెప్ అక్కడ రూతు నయోమిని బట్టి ఆ మోయాబుని విడవడానికి ఇష్టపడింది. రెండో స్టెప్ ఏంటంటే, రూతు 1:19 వారు బెత్లెహేమునికి వచ్చినప్పుడు, మొదటి వచ్చిన 19 స్టార్టింగ్లో ఉంటుంది. అలాగే 1:22 లాస్ట్లో చూసినప్పుడు వారిద్దరు యవ్వల కోత ఆరంభంన బెత్లెహేమునకు చేరి. రెండోది ఏంటంటే, రూతు ప్రయాణించిన రెండో మెట్టు బెత్లెహేముకు వచ్చేసింది. మోయాబుని విడిచింది, బెత్లెహేంకి వచ్చింది. మూడో స్టెప్ వచ్చేటికి 2:2 మోయాబీయురాలైన రూతు నీ సెలవైన నేను పొలంలోనికి పోయి అక్కడ పరిగా ఏరుకోండి, ఎవరి వద్ద పనిచేయడం యుక్తం అక్కడ చేస్తానంటది. ఇంకా 2:3 ఆమె అత్తగారికి చెప్పిన తర్వాత కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చింది. మోయాబు విడిచిపెట్టినటువంటి రూతు ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేంకి వచ్చింది. బెత్లెహేంకి వచ్చి ఇక్కడ బాగానే ఉంది కదా, ఈమె తెలిసిన బంధువుల్లోకి వచ్చాను కదా, ఇంకా నేను ఇంట్లో సెటిల్ అయిపోతానులే, నా ముసలత్త ఏదో నాకు పెడతాదిలే, నేను అలా కాలక్షేపం చేసుకుంటాను నా జీవితాన్ని, ఈమె ప్రార్థించిన దేవుడిని నేను ప్రార్థించుకుంటాను అని అంతటితో ఊరుకోలేదు. అక్కడ నుండి ఆమె ఇంకొంచెం మెట్టు ముందుకెళ్ళి పొలంలోకి వచ్చింది. మూడో స్టెప్ అయిన తర్వాత 3:2-3 అత్తగారు చెప్తున్నారు, నువ్వు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళు. అదే 3:2
ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పారబట్టింప పోవచ్చున్నాడు. 4వది వచ్చినగా ఆమె ఎక్కడికి వచ్చిందమ్మా? కళ్ళెములోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? కళ్ళెములోకి వచ్చింది. 5వది వచ్చేటికి 4:1 బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు బయలుదేరి వెళ్ళాడు, పురద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ మధ్యలో కొంత సంభాషణ జరిగింది. ఏమంటే, ఆ రాత్రి ఇలా పడుకుంటుంది, నువ్వెవరు అన్నప్పుడు నేను దీనిరాలు రూతుని అంటది, కుమారి పడుకో, తర్వాత పొద్దున్న ఆ యొక్క ఎవరు కొలిచిపోస్తాడు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది, నేను ఏం చేయాలి బంధుధర్మం అంటది. అప్పుడు అయితే రేపు దీని గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళి పడుకో నెమ్మదిగా అంటాడు. మర్నాడు ఉదయకాలం ఆ ద్వారం దగ్గర బోయజు కూర్చుంటాడు. ఎందుకంటే నాకంటే ఇంకో బంధువు నీకున్నాడు, అతను నిన్ను విడిపిస్తే సరి, లేకపోతే నేనే నిన్ను విడిపిస్తానని ఆయన సిద్ధపడి వెళ్ళాడు అనమాట. ఆ ద్వారం దగ్గరికి బోయజు చేరుకున్నాడు. అదే అధ్యాయంలో 4:10 నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నానని చెప్తా ఉన్నాడు. అక్కడ ఆఖరికి వచ్చేటికి ఆ ద్వారం దగ్గర రూతుకి సంభవించిన సంఘటన ఏంటంటే, తన వివాహము అనేక మంది మధ్యలో పూర్తయింది. ఇక్కడ మనం ఈ దశలను మనం జాగ్రత్త చేస్తూ ఉన్నప్పుడు, ఒక విధవరాలైన స్త్రీ, ఒక అవిశ్వాసరైన స్త్రీ, ఒక మోయాబ్ దేశము అంటే అన్యుల దేశంలో పెరిగిన స్త్రీ, తనకు దేవుడు అంటే పెద్దగా తెలియదు, దేవుని యందు భయభక్తులు ఉంచడం తెలియదు, ధర్మశాస్త్రమో తెలియదు. అలాంటి మోయాబు అంటే పాపంతో నిండిన ప్రదేశం, చీకటితో నిండిన ప్రదేశం, దేవుడు లేని ప్రదేశం, దేవుణ్ణి ఎరుగని జనులు, దేవుణ్ణి ఘనపరచని ప్రదేశం. అలాంటి చోట్ల ఉన్నటువంటి రూతు ఏమని చేసిందంటే, ఆమె దేవుని వెంబడించాలనే ఒక విశ్వాసము కలిగి తను ఏం చేసిందంటే, మోయాబును విడిచి, మొదటి నిర్ణయం 1:6 ఆహారం ఇచ్చుటకు వారు బెత్లెహేము దేవుడు దర్శించారని తన అత్తగారు చెప్పి, బహుశా అమ్మ నేను వెళ్తున్నాను మీరు రెండని ఉంటుంది. బహుశా ఫస్ట్ ఆమెకి ఆలోచన లేదు నయమికి, లేకపోతే మోయాబులోనే ఆ మాట ఇంట్లోనే చెప్పుండను, మీరు ఎక్కడ ఆగిపోండి అని. కానీ వీళ్ళు దారిలో వెళ్తుండగా చెప్తా ఉంది నయోమి. కాబట్టి వీళ్ళు ముగ్గురు బయలుదేరుతా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, మోయాబుని విడిచి. కాబట్టి ఆ మోయాబుని విడవడానికి కారణం ఏమై ఉంటుందంటే, రూతు జీవితంలో రూతు దేవుని చేత దర్శించబడింది. దేవుడు ఎక్కడ దర్శిస్తాడంటే, దేవుడు ఎవరినైనా ఏ స్థలంలో నుండైనా దర్శించగలడు, ఎక్కడుండైనా దర్శించగలడు. ఒక నీ యవన బిడ్డగా ఉన్నావా, నీ కాలేజీలో దర్శిస్తాడేమో, నిన్ను రోడ్డు మీద దర్శిస్తాడేమో, ఒక మీటింగ్లో దర్శిస్తాడేమో. ఒక స్త్రీగా ఉన్నావా, నువ్వు వంట చేస్తుంటేనో, పడుకుంటేనో, నీ బలహీనతలోనో, నీ వ్యాధిలోనో, నీ బాధలోనో, నీ ఇరుకులోనో, నీ ఇబ్బందిలోనో ఎక్కడైనా దర్శించగలడు. యాకోబుని దర్శించాడు, తనకు ఒక నిశ్చయత లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంట్లో అర్జెంటుగా పారిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉంటే అన్న చంపేస్తాడు కాబట్టి తండ్రి సలహా చెప్పాడు, తల్లి చెప్పింది, నీ మావింటికి వెళ్ళిపో అని. ఒక్కడే చేతికర్రతో బయలుదేరారు, ఎడారిలో పడుకున్నాడు. అలాంటి సమయంలో దేవుడు నిచ్చెన రూపంలో బయట నుండి కిందకి దిగి యాకోబుని దర్శించాడు. మన జీవితంలో కూడా ఎడారి లాంటి పరిస్థితులు, ఏమీ తెలియని పరిస్థితులు, అందుబాటులో లేని అసౌకర్య పరిస్థితులు, ఈ పరిస్థితి నేను ఎలా ఓవర్కమ్ అవ్వగలను, ఈ పరిస్థితిలో నాకు ఎవరు సహాయం చేయగలరు అని కుంగిపోతున్న పరిస్థితుల్లో, స్త్రీలంగా మనకు అలాంటి సమస్యలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలడంటే దర్శించగలడు మనల్ని. రూతుని దర్శించాడు, విధవరాలుగా ఉన్న రూతుని, అన్యురాలుగా ఉన్న రూతుని, విగ్రహ ఆరాధికురాలుగా ఉన్న రూతుని దేవుడు ఒక ధన్యురాలుగా చేయటం ఆయన ప్రణాళిక. కాబట్టి అక్కడ 2 కోడళ్ళు ఉన్నారు, కానీ రూతు మనసు దేవునికి అంగీకారంగా కనబడింది. ఈమె వెంబడించి విశ్వాసములో ఉందని గ్రహించగలిగాడు. తన అత్తను కేవలం ఒక ఆధారం కోసం ఆశ్రయించట్లేదు, ఈమె దేవుని కొరకు ఆశ్రయిస్తుందని తెలుసుకున్నాడు. కాబట్టి రూతుకి తన దేవుడిని వెంబడించాలనే ఒక చక్కని ఆలోచన దేవుడు రూతుకి కలిగించారు. కాబట్టి దేవుడు ఎక్కడ దర్శిస్తాడు, ఎప్పుడు దర్శిస్తాడంటే, దేవుడు ఎప్పుడైనా దర్శించవచ్చు, ఎక్కడైనా దర్శించవచ్చు. అలాగే మోషేని దర్శించాడు. ఎక్కడ దర్శించాడు మనందరికీ తెలుసు, మండుచున్న పొదలో నుండి మోషేని దర్శించాడు. అలాగే పౌలుని దర్శించాడు. భక్తుడు పౌలు ఇప్పుడు ఎంత అద్భుతమైన సేవ చేసి ముగించి దేవునికి ఒక పాత్రగా వాడబడ్డాడు. దమస్కు మార్గంలో దర్శించాడు. అలాగే ఒక చెరసాల నాయకుని దర్శించాడు. మిడ్ నైట్లో అర్ధరాత్రి వేళ
మరి అర్జెంటుగా ఒక భూకంపం ఆ ప్రాంతానికే సంబంధించి అక్కడే మరి వాళ్ళ యొక్క గొలుసులు ఊడిపోయేలా చేసి మిగతా బిల్డింగ్ అంతా బాగానే ఉంది, బిల్డింగ్లు పడిపోలేదు భూకంపం వస్తే. అద్భుతమైన భూకంపాలు ఆ రోజుల్లో దేవుని కార్యాలు జరగడానికి. కాబట్టి అలాంటి చోట అర్ధరాత్రి కాడ ఆ చెరసాల అధిపతిని దర్శించి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి, ఆయన రక్షించాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి అర్ధరాత్రిగా దర్శించాడు. ఈవేళ ఇక్కడ ఉన్న మనం ప్రభువుని పరిపూర్ణంగా ఒకవేళ విశ్వాసంతో వెంబడించకపోతే, ఒకవేళ దేవుడిని వెంబడించే విశ్వాసంలో మనం 3 మెట్లు చూసాం. 1 మన అడ్రస్ మారాలి, 2 మన ఫెలోషిప్ మారాలి, మనం 3వ దేవుడితో చేసిన నిర్ణయం మారాలి. ఇది బాగా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే మన యొక్క విషయాలు మనకే తెలుస్తాయి, ఎవ్వరికీ తెలవు. ఏ విషయం ఇంకా మోయాబు అనుభవం మన జీవితాల్లో ఉంది, ఇంకా ఏది పురాతన విషయాలు మన జీవితాన్ని ఏలుబడి చేయించున్నాయి, ఏ బంధం ఇంకా మనల్ని విడిచిపెట్టలేకుండా పోతా ఉన్నాం. రూత్ అయితే అన్ని తెంపేసుకుంది. ఈ మోయాబు సంబంధం నాకు అవసరం లేదనుకుంది, కంప్లీట్గా నేను వేరైపోవాలనుకుంది. కాబట్టి రూతు జీవితాన్ని డీల్ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈవేళ నువ్వు స్పిరిచువల్గా మంచి విశ్వాసం ఉండాలని ఆశపడచ్చు, ఒక చక్కని మాదిరికరమైన జీవితం నీ ద్వారా బయటకు రావాలని ఆశపడచ్చు. అయితే నువ్వు విడవలసిన పూర్తిగా విడవకపోతే మన జీవితాలతో ప్రభు పూర్తిగా డీల్ చేయలేరు. ఏదో ఒక ఛానల్ దగ్గర ఆయనకి ఇష్టం లేదంటే అక్కడ ప్రభు కొంచెం అభ్యంతర పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితం పూర్తిగా మోయాబుని విడిచిన అనుభవంలోకి వచ్చిందా లేదా అన్నది మనం ప్రశ్నేసుకోవాలి. ఆ రీతిగా రూతు ఒక గుర్తింపు లేనటువంటి తృణీకరించబడినటువంటి విధవరాలు రాజవంశానికి తేవడానికి ఒక చక్కని మార్గంలోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే రూతు యొక్క విశ్వాసం, రూతు తీసుకున్న తీర్మానం, రూతు వెంబడించిన విధానం. కానీ తనకు నిరీక్షణ లేనప్పుడు, ఒక ఆశ లేనప్పుడు, ఒక అవకాశం లేనప్పుడు, తన ఆధారం లేనప్పుడు, ఈ పరిస్థితులు అసలు అనుకూలంగానే లేనప్పుడు రూతు ఏం చేసిందంటే దేవుణ్ణి వెంబడించడానికి తన తీర్మానము తీసుకుంది. మనం కూడా ప్రభువుని వెంబడించడంలో లేదా దేవుని సేవించడంలో ఎలాంటి తీర్మానాలు కలిగి ఉంటున్నాం? ప్రభువా, నేను నువ్వంటే చాలా ఇష్టం, నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, నా కుటుంబం ద్వారా నీకు మహిమ కావాలని ఆశపడుతున్నాను, నేను సంఘంలో నీకు మహిమ తెచ్చే పాత్రగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన మనము ఈ మోయాబు అనుభవాలు ఏమన్నా మన జీవితంలో కానీ ఉంటే స్త్రీలంగా ఈవేళ రూతు మనతో మాట్లాడుతూ ఉంది. అమ్మా, నేను మోయాబుని పూర్తిగా విడిచిపెట్టేశాను, నేను మోయాబుని విడిచి బయటకు వచ్చేసానమ్మా, నేను బెత్లెహేం ప్రయాణంలో ఉన్నాను. మరి ఒకవేళ మీరు కూడా నాతో వస్తారా? ఆ బెత్లెహేం ప్రయాణంలో మీరు ఆ అనుభవంలోనికి వస్తానికి ఇష్టపడితే నాకులాగా మీరు వెంబడించే విశ్వాసం మీరు కలిగి ఉండాలని ఒకవేళ రూతు ఈవేళ మనతో మాట్లాడుతూ ఉంటే మనం కూడా మోయాబుని పూర్తిగా మనం ఎలాంటి పరిస్థితులు న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు ఆఖరి వచనంలో అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆ దినముల్లో చదువునానా, అది చాలమ్మ. ఆ దినాల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు, ఇష్టానుసారంగా ఉన్న దినాల్లో. అలాగే మొదటి సమయంలో మొదటి వచనం చూసేటట్టుగా అక్కడికే ఈ మధ్యలో రూతు ఒక ఆశాకిరణం, రూతు ఎడారిలో ఒక వయాసిస్ లాంటిది, రూతు ఇతరులకు ప్రోత్సాహం ఇచ్చే ఒక చక్కని ఎగ్జాంపుల్. ఈవేళ ఒకవేళ మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారమైన పద్ధతుల్లో జీవిస్తూ ఉన్నారు, మనకు తెలుసు ఆ విషయాన్ని. మణిపూరే దానికి ఎగ్జాంపుల్. మణిపూర్లో స్త్రీలు పొందిన అవమానం, మణిపూర్లో క్రైస్తవులు పొందిన హింస అది మామూలుది కాదు. అలాంటి పరిస్థితులు మన చుట్టూ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఏదో వాట్సాప్లో చూశాను, సేవకులను పట్టుకుని కొడేస్తున్నారు. అయ్యో, ఎంత ఘోరం, ఏడుపు వచ్చింది ఆ రోజైతే. అలాంటి పరిస్థితులు మన చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఏంటి, దేవుడినైనా దేవుడి విషయాలైనా సృష్టికర్తనైనా ఎరుగని దినాలన్నమాట. వాక్యానికి మనం అన్వయించుకోవటమే. అలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎలా అయిపోవాలంటే ఈ వయాసిస్ లాంటి కనెక్షన్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎండలో ఆరిపోతూ ఉన్నారు, దేవుళ్ళకి ఎండిపోతూ ఉన్నారు, నీళ్లు నిలవని తొట్టిలాగా పగిలిపోయి కారిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు దేవుని అవసరత ఉంది. అక్కడ నువ్వు ఒక వయాసిస్లా నుంచోవాలి. రూతు అలా నుంచుంది ఆ 2 గ్రంథాల మధ్యలో. కాబట్టి ఈవేళ రూతు గురించి మనం స్త్రీలంగా ధ్యానించగలుగుతున్నాం. రూతులో ఉన్న మాధుర్యాన్ని, రూతులో ఉన్నటువంటి సౌశల్యాన్ని మన విశ్వాస జీవితంలో మనం కూడా పొందుకొని మనం అందించే వారంగా మనము ఉండాలన్నమాట. 2వ స్టెప్ వచ్చేటికి ఏమవుతుంది, ఒకటి ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళు నెమ్మదిగా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళని మనం ఆ మోయాబుని విడిచిన అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. 2వ వచ్చేటికి 1వ అధ్యాయం 6వ వచనం చూడండమ్మా. అది వాళ్ళని ఆహారం బెత్లెహేంలో పరిస్థితులు బాగా అయిపోయినాయి, వాళ్ళకి ఆహారం దొరకడానికి దేవుడు వాళ్ళు దర్శించారని వినింది.
మనకి వినడం అనే అలవాటు బాగా రావాలి. చాలా లోక విషయాలు బాగా వింటాం, జనరల్ విషయాలు బాగా వింటాం, ప్రభు విషయాల్ని క్యాజువల్గా వింటాం, అశ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినం. అందుకే ప్రభు యొక్క కార్యం మన జీవితాల్లో లోతుగా జరగటం లేదు. కానీ ఇక్కడ అపరిచిత ప్రదేశంలో ఉన్న, దేవుడు లేని ప్లేస్లో ఉన్న నయోమి తన విశ్వాసాన్ని కాపాడుకుందని మనం చెప్పొచ్చు. తన దేవుడు పట్ల ఆశ కలిగి ఉంది కాబట్టి బెత్లెహేంలో ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయని తెలుసుకుంటా ఉండుంటుంది. కాబట్టి ఇప్పుడు వినింది, ఏం విందంటే అక్కడ దేవుడు వాళ్ళని దర్శించారని ఉంది. తన దుఃఖ స్థితిలో, ఏమీ లేని స్థితిలో, తనకు నిరీక్షణ లేని స్థితిలో, ఓదార్పు పోగొట్టుకున్న స్థితిలో దేవుడు దర్శించినప్పుడు ఆ దర్శనానికి నయోమి లోబడుతూ ఉంది. ఆ దర్శనానికి లోబడింది కాబట్టి నయోమి ఏం చేసిందంటే ఏదైతే పోగొట్టేసుకుందో అది తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి తను పొందుకున్న తల్లిగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే రూతు కూడాను, యవనరాలైన రూతు తన అత్తను వెంబడించడం వల్ల తను కూడా ఏం చేయబడిందంటే ఆ యొక్క పోగొట్టుకున్న తన యొక్క సమస్తాన్ని ఈ యొక్క బెత్లెహేం చేరుకోవటం వల్ల సంపాదించిందని చెప్పొచ్చు. మన జీవితాల్లో కూడా మనకు తెలియకుండానే అనేక సంభవాలు జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడే మీ సమయంలో, కష్టం వచ్చినప్పుడు, ఒకవేళ మన జీవితంలో నష్టం కలిగినప్పుడు, మన ప్రియులు ఒక్కసారి ఆకస్మికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ అనారోగ్య పరిస్థితి మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో మనం ఊహించినటువంటి ఒక్కోసారి అరే ఇలానే జరుగుతుంది అనుకోలేదు, ఈ కష్టం వచ్చింది అనే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ విరిగిపోయినటువంటి, ఆ తెగిపోయినటువంటి సంబంధాలలో మనం ఒకసారి బంధువుల మధ్యలో గొడవలు వచ్చేస్తాయి, ఫ్యామిలీస్లో గొడవలు వచ్చేస్తాయి, అక్క చెల్లెళ్ళ మధ్యలో, అన్న తమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో రిలేషన్స్ పోతే ఆ వ్యాకులం చాలా భయంకరంగా మనం బాధ పెడతా ఉంటుంది. అప్పుడు మీకు ఏమన్నా ఒక చక్కని రక్షణ వర్తమానం అనుకుంది, ఒక శుభవార్త ఉంది. ఏంటి ఆ శుభవార్త అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి వినినటువంటి సందర్భాలు ఉన్నాయా? మన బైబిల్లో అయితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో అయితే మన ప్రతి పరిస్థితికి చాలిన వాగ్దానాలు దేవుడిచ్చాడు. ఈ యొక్క నయోమి, ఆ యొక్క రూతు వాళ్ళ అత్త చెప్పిన ప్రతి మాట వింటా ఉంది, ఓర్పారెత్తిగా వినటం లేదు. ఆ నయోమి వినింది దేవుడు దర్శించాడని. ఈవేళ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని మనం వినగలుగుతున్నామా? ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మన సంబంధాలు తెగిపోతే తిరిగి పునరుద్ధరించబడతాయి. మన దుఃఖంతో ఉంటే మన హృదయం సంతోషంతో నింపబడుతుంది. ఏ ప్రాంతంలో అయితే వెళుతుందో ఆ ప్రాంతంలో ప్రభువు నిలబడతా ఉంటారు, ఆయనే దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు, ఆయనే దానికి బాధ్యత వహిస్తూ ఉంటారు, ఆయనే మనకు నిరీక్షణ కలిగిస్తారు, ఆయనే మనకు ఆదరణ కలిగిస్తాడు. ఆ విశ్వాసం మనకు కలిగి ఉన్నామా? రూతు కలిగి ఉంది. ఈ వృద్ధురాలతో నేను వెళ్తే నాకు ఏంటిలే ప్రయోజనం అనుకోలేదు, నా అడ్రస్ మార్చుకున్నాను, నా యొక్క ఫెలోషిప్ మార్చుకున్నాను, నా యొక్క దేవుడిని నేను ఎరిగి ఉన్నాను, ఆ దేవుడిని అంబడిస్తూ ఉన్నాను, ఆ విశ్వాసంతో వెళ్తున్నాను, ఆయన ఏం చేస్తాడో నన్ను నేను అప్పగించుకున్నాను. తను అన్ని పరిస్థితుల్లో కూడా అప్పగించుకుంటా వచ్చిందనమాట. మన ప్రభు ఎలాంటి వాడు? తెగిపోయిన సంబంధాలని తిరిగి కట్టేవాడు. యాకోబు ఎంతో వేదంతో పారిపోయాడు. అయితే ఏసావు తిరిగి తను వస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి మరి ముద్దెట్టేసుకుంటున్నాడు. ఆ కోపం ఏమైపోయిందో, ఆ పగ ఏమైపోయిందో అర్థం కాదు ఎవరికి. కారణం ఎవరు? అక్కడ దేవుని ప్రేమ, వాళ్ళ మధ్యలో సంబంధాలు. అలాగే మన గాయాలు కట్టాలనుకుంటున్నాడు మంచి సమరేళ్ళ, హృదయానికి గాయం తగిలిందేమో, ఏదైనా సమస్య వల్ల దుఃఖంతో హృదయం కుంగిపోతుందేమో, పర్వాలేదు. ఈ రూతు గాయం కట్టిన దేవుడే, నయోమి గాయం కట్టిన దేవుడే మనల్ని కూడా కట్టాలనుకుంటున్నాడు. పాపాత్ములైన స్త్రీ అనేక మందితో దూషణ పొంది రాళ్లతో చంపబట్టడానికి ప్రభు దగ్గరికి ఈడ్చుకురాబడింది. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆవిని అమ్మా అని పిలిచి ఆవిడ ఆదరిస్తూ ఉన్నాడు. ఎంత చక్కని సమాధానం ఆమె జీవితంలో పొందుకుంది. ఆమె కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు ప్రభు. ఇంక పాపం చేయకు, ఆవిడలో గొప్ప రచన. ఎంతవరకు వెంబడించింది? ప్రభు పునరుద్ధరణ అయ్యేదాకా ఆమె వెంబడిస్తూనే ఉంది. ఆ వెంబడించే విశ్వాసం మనలో కలగడానికి ప్రభు మన జీవితంలో కూడా కొన్ని రకాల పరిస్థితులు అనుమతిస్తూ ఉంటారు. అయితే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దుఃఖం కలిగిందని, మనకు ప్రియులు ఎడబాటు వచ్చినా, లేకపోతే మనకు ఒక ఆర్థిక నష్టం వచ్చినా, మనకు ఒక శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక వేదన వచ్చినా, మన బిడ్డలు సరిగ్గా సెటిల్ అవ్వకపోయినా, పరిస్థితి ఏదైనా, అక్కడ నువ్వు వెంబడిస్తుంది ఎవరినో గ్రహించుకుంటే, నీ విశ్వాసం నిజంగా ప్రభువుని వెంబడించేది అయితే తప్పకుండా ప్రభు ద్వారా నువ్వు నేను ఆదరణ పొందుతాం. కాబట్టి దేవుడు సమరయ స్త్రీ ఎంతో భయంకరమైన సాక్ష్యం.
ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ యొక్క దప్పిక తీర్చడానికి ప్రభు మార్గం చెప్పినప్పుడు ఇమీడియట్గా తన కొండను విడిచిపెట్టి పరిగెట్టుకు వెళ్ళిపోయాను. నన్ను చేసినవన్నీ నాకు చెప్పాడు. ఒక జీవజల ఓటని నేను కనుక్కున్నానని చెప్తా ఉంది. అక్కడ పడిపోయిన సాక్ష్యాన్ని దేవుడు తిరిగి కట్టాడు. పాడైపోయిన సాక్ష్యాన్ని ఒక అద్భుతమైన సాక్ష్యంగా మార్చాడు. మన ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆ విధంగా మరి ఆ బెత్లెహేం అనుభవంలోనికి, బెత్లెహేం అంటే ఏంటి? అక్కడ యేసు ప్రభువే మనకు బెత్లెహేంకు సాదృశ్యం. అక్కడ బెత్లెహేం అన్న మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం. ఏమని చెప్తున్నారు ప్రభు? ఏమని చెప్తున్నారు? నేనే జీవాహారం. ఎవరు ఆకలిగోనో మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దప్పికొండదు మనకి. కారణం ఏంటంటే ఆయనే సమస్తమై ఉన్నారు. కాబట్టి మన జీవితాలని ప్రభు దర్శించారని మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనం ఏం చేస్తామంటే మన నిర్ణయాల్లో మనము మార్పులు పొందడానికి ఇష్టపడతా ఉంటాం. ఇక్కడ రూతు వెంబడించింది కానీ ఓర్ప ఏమీ వెంబడించలేదు. ఆమె వెంటనే అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె గురించిన విషయాలు మన జీవితంలో ఎక్కడ మనము బైబిల్లో చూడలేదు. అయితే ఒకటి, ఎంతకాలం నుండి ప్రభుని స్వరం వింటా ఉన్నాం మనం. ఇంకా ఏ మోయాబు అనుభవం మనల్ని వెంబడిస్తూ ఉంది. ఇంకా బెత్లెహేంలోకి వచ్చి పరిపూర్ణంగా మనం ఒకవేళ లేకపోతే ఏదైనా మనం ప్రభుతో ఒక ఒప్పందం చేయాలి. నేను ఆ మోయాబు అనుభవాలు విడిచిపెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఇంకా కొన్ని విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు నా కుటుంబంలో ఉన్నాయి. విగ్రహం సంబంధించిన ఆలోచనలు, ఆ తిథులని, ముహూర్తాలని నేను ఎప్పుడూ ఆ మాట రాకుండా మన మెసేజ్ అవ్వట్లేదు. ఎప్పుడు అదే జ్ఞాపకంలోకి వస్తూ ఉంటుంది. అంటే చాలామంది క్రైస్తవులు ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. అందుకని మిమ్మల్ని అంటలేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే వాటిని మనం విడిచిపెట్టవలసిన అవసరం మనకి ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు నయోమి వచ్చేసింది. బెత్లెహేంలోకి రాగానే అక్కడ అడ్రస్సింగ్ చేస్తున్నారు వాళ్ళు. తిరిగి కోల్పోయిన సంబంధాలు సమకూడిపోతున్నాయి. అరే నయోమి వస్తుంది అన్నారంట గవిందేరా. అప్పుడు నయోమి అంటుంది, నన్ను నయోమి అనకండి, నేను అడిగెళ్ళి అన్నీ పోగొట్టేసుకున్నాను, నేను చేదు మారా అయిపోయాను. అయితే మారాన్ని కూడా మధురంగా మార్చగల దేవుడు మన దేవుడు. తన యొక్క జీవితాన్ని ఎంత మధురంగా మార్చబోతున్నాడో దేవుడికే తెలుసు. ఈవేళ ఇక్కడ మారా అనుభవంతో మనం ఉన్నామేమో, మన జీవితాలు ఎంత మధురంగా మార్చబడిపోతాయో ప్రభువు మాత్రమే ఎరిగిన దేవుడు. కాబట్టి మనం వెంబడించే విశ్వాసం వదలకుండా వెంబడించడం మనం మన జీవితాల్లో నేర్చుకోవాలి. ఆఖరికి మూడో స్టెప్గా మనం మొదటి స్టెప్ ఏం చేసింది? తను మోయాబుని విడిచిపెట్టింది. రెండోది ఏం చేసింది? రొట్టెల గృహమైన బెత్లెహేంకి అంటే యేసు ప్రభుని తన ఆశ్రయంగా చేసుకుంది. మూడోది ఏం చేసింది? ఎప్పుడైతే తను ఆ విధంగా చేసుకోవడం ఇష్టపడిందో దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. తెగిపోయిన సంబంధాలు సమకూర్చగలడు, హృదయానికి కలిగిన గాయాలు మాన్పగలడు, పోషణ చేయగలడు, మనకు కావాల్సిన పరిస్థితులు చక్కబెట్టగలడు. ఆ రీతిగా రూతుని నయోమిని దర్శించడం దేవుడు మొదలుపెట్టారనమాట. తర్వాత 1వ అధ్యాయము 19వ వచనంలోకి రండి. వాళ్ళు బెత్లెహేం చాలు నాన్న, వాళ్ళు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం వచ్చింది, నాకు నయం అనొద్దండి, నన్ను మారా అనమంటుంది. అయితే అక్కడ వాళ్ళు నయోమికి ఏమిచ్చారు? గొప్ప ఆదరణ ఇచ్చారు. ఆ ఊర్లో నయం ఏం చేయబడింది? గొప్పగా పోషించబడింది. అదే మనం ఈ బెత్లెహేంకి సాదృశ్యం ఏంటంటే మన సంఘం. మనం ఎక్కడైతే దేవుడిని ఆరాధన చేస్తున్నామో ఆ సంఘాన్ని మనం దేంతో పోల్చుకోవాలంటే ఈ బెత్లెహేంలో పోల్చుకోవాలి. ఈ బెత్లెహేం మన సంఘం అని ఈ బెత్లెహేంలో మనం ఏం పొందుతాం అంటే జీవాహారం పొందుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మనకి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం, ఆయన సహవాసాన్ని అనుభవిస్తాం, ఆయన ప్రేమను అనుభవిస్తాం. ఇంత ప్రేమ మళ్ళీ మనం బయట ఒక అకేషన్లోనో ఫంక్షన్లోనో పొందలేం. ఇంత ఆదరణ మనం బయట పొందలేం. కాబట్టి రూతు నయోమిలు చేరినటువంటి ఆ బెత్లెహేంని ఇప్పుడు మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే మనం వెళ్తున్నటువంటి సంఘాల్లో మనం పోల్చుకోవచ్చు. ఈ సంఘం ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆదరించబడతాం, సహవాసాన్ని తిరిగి పొందగలుగుతాం, ఈ ఒకళ్ళొకళ్ళు ఓదార్చగలుగుతాం, ఒకరికొకళ్ళు సహకారము చేసుకోగలుగుతాం. అయితే చాలా విచారకరం ఏంటంటే మరి మీ సంఘం ఎలాగుందో తెలియదు కానీ చాలా మట్టి సంఘాలు కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ పెట్టేసిన తర్వాత సంఘంలో విశ్వాసులు ఆదివారాలు కూడా మానేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది కుటుంబాలు ఎక్కువ మంది ఎలా వస్తారంటే ప్రభు బల్ల విశ్వాసులు అయిపోయారు, కొంతమంది పండగల విశ్వాసులు అయిపోయారు. పండగ రోజు కొన్ని కుటుంబాలు రెగ్యులర్గా వస్తారు, ప్రభు బల్ల తీసుకోవాలని ఆచారంగా వస్తారు. రెగ్యులర్ మిగతా వారాల్లో చాలామంది రావటం లేదు.
చాలా చోట్ల అదే సేవకులు అదే బాధపడుతున్నారు. కొంత విశ్వాసులు సంఘం అభివృద్ధి చెందాలని ఆశ కలిగిన విశ్వాసులు కూడా అదే బాధపడుతున్నారు. కాబట్టి ఈవేళ మనం ఎటువంటి విశ్వాసం వెంబడిస్తా ఉన్నాం? బుడొట్టెలు ఇల్లైనటువంటి ఆ యొక్క బెత్లెహేముని మరి రూతు నయోమి చేరుకొని అక్కడ సమస్తం పొందుకోగలిగారు. రొట్టెలు ఇల్లైనటువంటి సంఘంలో మనం స్థిరంగా ఉండి మనం కూడా ఏం చేయబడాలంటే ఆదరించబడాలి, పోషించబడాలి, సంరక్షించబడాలి, భద్రపరచబడాలి, ఓదార్చబడాలి, సహవాసంలో అభివృద్ధి చెందుతూ మనం ఉండాలి. ఇకపోతే 3వది 2వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయవారు వెనుక పొలంలో ఏరుకొనెను. 2వ అధ్యాయం 2, నీ సెలవైన నెల నేను పొలంలోనికి పోయి. వాళ్ళిద్దరూ రూతు వాళ్ళ అత్తగారితో మాట్లాడుతుంది, నీ సెలవైతే నేను వెళ్తాను పొలంలోకి అని. రూతు వచ్చిన 3వ స్థలం పొలం. ఈ పొలంలోకి వచ్చి ఆమె ఏం చేద్దాం అనుకుంటుందంటే తన జీవానికి కావాల్సిన కొన్ని గింజలు ఏరుకుందాం అనుకుంటుంది. అయితే తన ఎప్పుడొచ్చిందంటే 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరిరి. కోత ఇంకా స్టార్ట్ అవ్వకముందే వచ్చేసారు. మందిరానికి మనం ఎప్పుడు రావాలి అంటే సేవకుడు నుంచోకముందే రావాలి. కొంతమంది ఆరాధన అంతా అయిపోయి వాక్యం అయిపోయి ఆ దేవుని ఇచ్చే టైంకి వస్తారు. అప్పటికి ఏమైపోయింది? ఎవలన్నీ అయిపోతాయి. ఎవలంటే ఏంటి? దేవుని వాక్యం. మనకు కావాల్సింది మందిరంలో ఏం కావాలి? దేవుని వాక్యమే కావాలి. వాళ్ళిద్దరు యవల కోత ఆరంభంలోనే వచ్చారు. పూర్తి అయిపోయిన తర్వాత కానీ వచ్చి ఉంటే వాళ్ళకి అక్కడ ఏమీ దొరికిండేది కాదు గింజలు. 2వది రూతుని బోయజు కలుసుకునేవాడే కాదు. బోయజుతో రూతు వివాహం అయ్యేదేమో కాదేమో ఒకవేళ. కానీ వాళ్ళు ఇన్ టైంలో చేరుకున్నారు. ప్రభువు కొరకు మనం ఏదన్నా పని చేయాలంటే వీళ్ళిద్దరిని మనం, కాబట్టి రూతు బోయజును కలుసుకునే అవకాశం పొందుకోగలిగింది. మనం అక్కడ తనకు కావాల్సిన పోషణ కావాల్సిన గింజలు దొరికాయి. తన అత్తను కూడా తను పోషించుకుంది. తను ఎంతో సౌఖ్యంగా ఉండటానికి ఒక చక్కని నెమ్మదైన స్థలానికి చేరుకుంది. సేమ్ అలాగే మరి మనం కూడాను మరి ఒక పొలంలోకి రావాలి. ఆ పొలమే మళ్ళీ మన సంఘం. దేవుని సంఘం అనే పొలంలోకి మనం ఏం చేయాలంటే వచ్చి మనం పని చేసే వారంగా ఉండాలి. రూతు ఏ పని చేయాలని అలా ఆలోచించలేదు. ఒక విజిటర్గా రాలేదు, ఒక సూపర్వైజర్గా రాలేదు, ఒక గెస్ట్గా కూడా రాలేదు. ఒక పని చేసుకుని ఒక అమ్మాయిగా వచ్చింది. అపరిచిత ప్రదేశం, అంతకుముందు ఎప్పుడూ రాలేదు. అయితే అక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళు కోసుకొని పోతుంటే వెనకాల తను సైలెంట్గా పొద్దునుండి సాయంత్రం దాకా ఆ పని చేసుకుంటూనే ఆమె కొనుతుంది. ఇక్కడ దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వు సంఘంలోకి వస్తావు, నేను సంఘంలోకి వస్తాను, మనందరం కలిసి సంఘంలో అయ్యే పనులు చేస్తూ ఉంటాం. సంఘంలో దేవుడు ఏం చూస్తాడంటే మనం ఎంత అడ్వర్టైజ్మెంట్గా పనిచేస్తున్నావో చూడడు, ఎంత ఎక్కువ పని చేస్తున్నావో చూడడు, కానీ ఎంత క్వాలిటీతో పనిచేస్తున్నావో దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత సమర్పణతో ప్రభువు కొరకు వాడబడుతున్నావు, నువ్వు ఎంత సమయాన్ని ప్రభువుకి ఇస్తున్నావు, నువ్వు ఎంతగా ప్రభు కొరకు వాడబడాలనుకుంటున్నావు, ఎంతగా ప్రభువు నీ పని ద్వారా సంతోష పెట్టాలనుకుంటున్నావు, అది మాత్రమే ప్రభు చూస్తాడు. కాబట్టి రూతు అటువంటి పొలంలోనికి రూతు రాగలిగింది, అటువంటి స్వభావంతో రూతు పని చేయగలిగింది. కాబట్టి రూతును చూసినప్పుడు బోయజుకి దేవుడు ఒక చక్కని కనికిరాన్ని, దయని, జాలిని అనుగ్రహించాడు. అప్పుడు బోయజు అడుగుతున్నాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, ఈ పనివారిది చిన్నది ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు 2వ అధ్యాయం 8వ వచనంలో బోయజుతో రూతుతో అంటున్నాడు, బోయజు చెప్పుంటారు, నయోమి అని ఒక ఆవిడుంది, వీళ్ళ దేశంకి వెళ్ళారు, తన భర్త చనిపోయాడు, ఈమె కూడా భర్తను కోల్పోయింది, తిరిగి వచ్చేసారు అన్నప్పుడు బోయజే వచ్చి రూతుతో మాట్లాడుతున్నాడు, నా కుమారి వేరొక పొలంలోకి వెళ్ళగొద్దు, దీన్ని విడిచి వెళ్ళొద్దు, ఇక్కడే నా పనికత్తుల దగ్గర నువ్వు నిలకడగా ఉండు. దేవుని మందిరంలో మనం నిలకడగా ఉండే అనుభవం కలిగి ఉండాలి. కొంతమంది ఒక వారం ఈ చర్చికి వస్తారు, ఇంకో వారం ఇంకో చర్చికి వెళ్తారు, ఇంకా ఏదైనా అకేషన్ ఉందంటే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం తినే ఆహారం సరైన రీతిలో ఉండదు. మనం నేర్చుకునే ఆత్మీయ సత్యాలు ఒక క్రమంగా ఉండవు, ఓ పద్ధతిగా ఉండవు. ఒక్కొక్క సంఘంలో కొంత సంఘాల్లో ఏమవుతుందంటే లోక పద్ధతులు కూడా జోడించి చెప్తా ఉంటారు. పర్లేదులే, ఈ ప్రార్థన చేసుకో, ఈ కానుక ఈ మేలు జరుగుతుంది, లేకపోతే ఈ ఉపవాసం ఉండి ఈ మేలు జరుగుతుంది. మన జీవితాలు మారకుండా మన కానుకలు ఇచ్చినా మన ఉపవాసాలు ఇచ్చినా ఏ మేలు జరగవు. ఏ విధంగా ఆత్మీయంగా బహుమానం పొందాం. ఆ కాంక్రీట్గా వాక్యం చెప్పబడే సంఘాలు కొన్నే ఉన్నాయి. ఆ వాక్యం మీద ఆధారపడి పనిచేసే సేవకులు కొంతమందే ఉన్నారు. కాబట్టి మనం వెళ్తున్న సంఘం సరైందా కాదా ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక రూతు ఆ బోయజ్ పొలంలోనే కాకుండా వేరే పొలంలోకి వెళ్ళుకుంటే ఎవరు ఏమై పంపించేయండి అని ఉండినేమో, ఎవరు అక్కడ ఉన్నటువంటి పొలం యజమాని ఇంత దయగా మాట్లాడి ఉండకపోనేమో. మన పొలం యజమాని పరిశుద్ధుడైన దేవుడు, ఆ పొలంలోనికి మనం వచ్చాం కాబట్టి ఆయన వాక్యమైన ఎవరిని మనం కోరుకుంటే మనకు కావాల్సిన సమృద్ధి ఆహారాన్ని దేవుడు మనకి
ఇచ్చి ఆ యొక్క దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండడానికి ఉంటాం. కాబట్టి మనం ఒక పరలోక బోయేజు మనం ఎక్కడ సంధిస్తూ ఉంటే సంఘంలోనే పరలోక బోయేజుని మనము కలుసుకుంటాం. ఎందుకు పరలోక బోయేజుని మనం సంధించాలి అంటే ఆయన సారూప్యంలోకి మనం మారాలి, ఆయన లక్షణాలు మనకు రావాలి, ఆయన కొరకు జీవించాలని అనుభవం రావాలి. ఒక దినం ప్రభు దగ్గర నుంచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం చేసిన పనులను బట్టి ప్రభు మనం మెచ్చుకొని ఉండాలి. ఒకవేళ మనం మెచ్చుకోవడానికి ఏమన్నా పట్టుకొని వెళ్తున్నాం అక్కడికి. మొన్న ఈ మధ్య ఒక మెసేజ్ మా పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే అక్కడ సింహాసనం కూర్చున్న 12 వాళ్ళ యొక్క సింహాసనాలు తీసి సింహాసనం ఆశీనుడని ప్రభు పాదాల దగ్గర పెట్టి వాళ్ళు మోకరించి వాళ్ళు కృతజ్ఞతతో మోకరిస్తే, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేతుల్లో ఏమీ లేకుండా నువ్వేం పెడతావు ప్రభు పాదాల దగ్గర. కాబట్టి మనకు ఆయుష్ ఉండగానే నేడు అని దినముండగానే ప్రభు కొరకు ఎంతవరకు సాగగలమో, ఎంతవరకు ప్రభుకి ఇష్టంగా మనం పనిచేయగలమో, ఎంతవరకు నమ్మకంగా సాగగలమో, ఎంతవరకు ఆయన విశ్వాసంతో వెంబడించగలమో మనం చేయటం మంచిది. ఆయన పొలం అనే మందిరాన్ని మనకి ఇచ్చారు, సంఘాన్ని మనకి ఇచ్చారు, ఆ పొలంలోనికి మనల్ని తీసుకొచ్చారు, రొట్టెలు ఇల్లు లాంటి బెత్లెహేంలోనికి మనం చేర్చారు. ఆ మోయేబు అనుభవాలు ఇంకా మనల్ని ఎలుబడి చేస్తూ ఉంటే వాటిని అన్నింటినీ విడిచిపెట్టి వాటిని అన్నీ తృణీకరించి వాటిని పౌలు చెప్పినట్టు పెంటతో సమానంగా ఎంచుకుంటూ చూడటానికి అయితే ప్రజెంట్ చాలా బాగా అనిపిస్తుంది లోక సంబంధమైనవి, కానీ ఒక దినం అవన్నీ గతించిపోతాయి. కాబట్టి ప్రభుత్వం మనం ఉండేది శాశ్వత జీవితం. ఈ రూతు ఏమనరాలు విధవరాలుగా ఉంది, తనకు ఆధారం లేదు, ఒక విధవరాలైన ముసలి అత్త, తన దగ్గరికి వెళ్తే తనకు భద్రత కూడా లేదు, కానీ ఇవేమి తను చూడటం లేదు. తను చూసిందల్లా ఒక యోగ్యుడైన దేవుడు ఈవిడ కలిగి ఉంది, ఆయన సర్వశక్తుడు, ఆయన్ని వెంబడిస్తే నా జీవితానికి ఒక ఆధారం ఉంటుందని అనుకున్న దానికంటే అనేక రెట్లు రూతు పొందిందనమాట. ఆఖరి తర్వాత నెక్స్ట్ తను చూస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్లోకి వచ్చింది రూతు. మోయాబు విడిచింది, బెత్లెహేం వచ్చింది, బెత్లెహేం నుండి పొలంలోకి వచ్చింది, ఇప్పుడు కళ్ళంలోకి రాబోతా ఉంది. 3వ అధ్యాయం 2వ వచనం, ఎవని పనికత్తల యొద్ద నీ ఉంటివో ఆ బోయజు నీకు బంధువు, ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళమున ఎవరు తూర్పారబట్టబోచున్నాడు అని చెప్తూ ఉంది. ఆ పొలం దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలో నువ్వు చెయ్యని కొన్ని పనులు చెప్తోంది. ఇక్కడ కళ్ళం అంటే ఏం చేస్తారంటే పొలం పని అంతా అయిపోయిన తర్వాత ఆ గింజలు అయ్యి కోసి ఎండబెట్టిన తర్వాత ఆ కళ్ళెములు ఇలా తూర్పారబడతారు. పెట్టినప్పుడు ఏం జరుగుతుందండి? పొట్టు ఎగిరిపోతుంది, పుచ్చి గింజలు ఎగిరిపోతాయి, గట్టి గింజలు మాత్రం అక్కడ మొత్తం పొలం పనికి వచ్చిన మొత్తం 100 మందిని వచ్చేసేమంటారా? కళ్ళంలోకి రమ్మనరు. ఎందుకంటే వాళ్ళలో కొంత అశ్రద్ధ పరులు ఉంటారు, కొంతమంది శ్రద్ధగా చేయలేని వాళ్ళు కాకుండా అవిశ్వాస పరులు ఉంటారు, కొంతమంది నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, సరిగా తుక్కుని గింజల్ని వేరు చేయకుండా కలిపేసి ఎత్తేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ రైతు చూసుకుంటాడు ఎవరు యోగ్యులు, ఎవరు సరైన వాళ్ళు ఈ పని చేయటం. కానీ ఆ కళ్ళెంలోకి ఆ యోగ్యత ఉన్న వాళ్ళనే తీసుకొస్తారు. ఈవేళ మన చుట్టూ పొలము ఉంది, ప్రపంచం అనే పొలం ఉంది, మన చుట్టూ కళ్ళెం ఉంది. ఆ కళ్ళెంలో పొట్టు లాంటి అనేక మంది చీకట్లో మగ్గిపోతున్న వారు ఉన్నారు, దేవుని ఎరగని జనాలు ఉన్నారు, దేవుడు అంటే తెలియని జనాలు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు వందలు నశించిపోతున్నారు అనేక ప్రమాదాల ద్వారా, అనేక ఆకస్మిక అపాయాల ద్వారా. వాళ్ళకి ఒక సాక్షిగా ఉండేటువంటి ఒక విలువైనటువంటి ఒక జల్లించు ఆ తూర్పారబట్టే పనివాని కింద మనల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ బోయజ్ కూడా ఆ కళ్ళెంలోనికి ఆహ్వానించాడు. ఇలా అక్కడికి వెళ్ళిపోయింది రూతు, ఆ కళ్ళెంలోకి వెళ్ళిపోయింది. ఆ నమ్మకం ఉన్న మనుషులు ఉన్న మధ్యలోకి రూతు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతోంది? అక్కడంట ఆ కళ్ళెంలో పొట్టును గింజలు వేరు చేయబడుతున్నాయి. మంచివైనటువంటి ఎవలు, మంచి కాని ఎవలు వేరు చేయబడుతున్నాయి. ప్రయోజనమైనవి, ప్రయోజనం కానివి వేరు చేయబడుతున్నాయి. గట్టి గింజలు, ఒట్టి గింజలు వేరు చేయబడుతున్నాయి. మొత్తం పరివారం అందరూ కళ్ళెంలోకి రావటం లేదు. నమ్మకస్తులైన వారే కొంతమంది మాత్రమే దేవుడు అందులోకి పంపించారు. పొలం అనే కళ్ళెం మన ముందు పెట్టాడు. అంధకారంలో ప్రజలు ఉన్నారు. నువ్వు ఆ కళ్ళెంలో ప్రభువు కొరకు వాళ్ళని దేవుని కొరకు సంపాదించే ఒక యోగ్యురాలుగా మనల్ని ఈవేళ ఎంచుతా ఉన్నాడు ప్రభు. కాబట్టి నువ్వేం చేయాలి అని ఆశపడుతున్నావు. మరి ఆ యొక్క కళ్ళెంలో ఆ మంచి గింజల్లాగా నేను ఉంటే చాలు, ఆ పుచ్చి గింజలు పోయినాయి, అవి మంటలో వేసేస్తే కాలిపోతాయి అని అనుకుంటున్నారా? నేను ఒక్కదాన్నే పరలోకానికి వెళ్తే చాలు, నా ఒక్కదానికే బహుమానాలు ఉంటే చాలు అనుకుంటున్నారా? ఒకవేళ ఇంకా మన సంఘంలో ఈ పరిపూర్ణత రానోళ్ళు ఉంటే వాళ్ళని మనం బలపరచాలి. మన సంఘంలో ఇంకా మోయాబు అనుభవంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు బెత్లెహేముకు తీసుకురావాలి. బెత్లెహేముకు వచ్చి అక్కడ ఆగిపోయిన ఉంటే పొలంలోకి తేవాలి.
సంఘంలో తేవాలి. అంటే యేసుప్రభుని నమ్మి వస్తాంలో చర్చికి అంటారు, రారు. వాళ్ళు రండి ఎలా ఉంటుందో చూద్దామని సంఘంలో తీసుకురావాలి. సంఘంలోకి వచ్చి బలపడిన వాళ్ళని మళ్ళీ సువార్త పరిచర్యకి తీసుకెళ్ళాలి కళ్ళెంలోకి. అప్పుడు మన ప్రభు ఒక స్టెప్ మనల్ని ఆయనలోనికి పెంచుతారు. ఆఖరిది 4వ అధ్యాయం 1వ వచనం. రూతు ఎక్కడికి వచ్చేసిందో, పురద్వారం దగ్గరికి. బోయజు పురద్వారం వద్దకు వచ్చాడు. అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ బంధువు వెళ్తున్నాడు, ఓ నువ్వు ఈ అమ్మాయిని ఏమైనా విడిపిస్తావా అంటే, ఆ అమ్మాయి పొలాలు అవన్నీ నేను కొనుక్కుంటానన్నాడు. మరి అలాగే మహలోను చనిపోయాడు కదా, మహలోను భార్యని ఏమైనా నువ్వు వివాహం చేసుకొని ఏమో పుట్టబోయే బిడ్డకి మహలోను పేరు పెడతావంటే, అయ్య బాబాయ్ నేను ఆ పని చేయను, నువ్వే పని చేసుకో, నా తర్వాత నువ్వే యోగ్యుడివి అంటున్నాడు. ఈవేళ బోయజు నిలిచిన యోగ్యమైన స్థానంలో మన ప్రభువు ఉన్నారు. ఈ లోకంలో పనికిరాని వాళ్ళు అని వదిలేశాడు రూతుని ఆ మొదట అయినా. అయితే బోయజు ఈమె నాకు పనికొస్తుందని స్వీకరించాడు. ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారం, ఈ లోకంలో పరికమాలిన వారం, ఎవరి చేత కోరుకోబడిన వారము. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకి మనం చాలా విలువైన వారం. ఎందుకంటే ఆయన ప్రశస్త రక్తంతో మనల్ని విమోచించారు. కాబట్టి రూత్ ఏం చేయబడిందంటే అక్కడ బోయజ్కి వివాహంలో భార్యగా చేయబడింది. ఆ అధ్యాయం కొంచెం కింద చదివితే మనకు తర్వాత ఆ రూత్కి ఒక కుమారుడు కొడతాడు. అక్కడ ఆ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏముందంటే ఆ ఊరి పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తాం మొదలుపెట్టి ఆ కుమారుని దీవిస్తూ ఉన్నారు, నయోమిని దీవిస్తూ ఉన్నారు, రూతును కూడా దీవిస్తున్నారు. ఈవేళ మన విశ్వాసం వెంబడించే విశ్వాసంగా ఉంటే మనం ఏమీ లేని వారంగా రూతులాగా ప్రారంభమైన మన విశ్వాసం ఆ మోయాబును విడిచి బెత్లెహేమును విడిచి పొలంలోనికి వచ్చి, పొలమును విడిచి కళ్ళెంలోనికి వెళ్ళి, కళ్ళెము నుండి పరంబోయేది ఒక రోజు మేఘంలో రాబోతూ ఉంటుండగా ఆయన దగ్గర మనం సంధిస్తే అక్కడ పరమ విందు మనకి జరగబోతూ ఉంది. తల్లి అయిన మరియా తన కుమారుడు శిలువ మరణం పొంది ఆ అన్ని క్రియల్లో కూడా ఉంటూనే ఉంది. పాపాత్మైన స్త్రీ పునరుద్ధరణ చేసే వరకు వెంబడించింది. అలాగే మరి 12 మంది శిష్యులు, అందులో ఒకడు తప్పిపోయాడు, కానీ వాళ్ళు కూడా ప్రభువుని వెంబడిస్తూ అన్ని విషయాల్లో వెంబడించారు. అలాగే పౌలు తన జీవిత పర్యంతం ప్రభువు కోసం సాక్షిగా నిలబడ్డాడు. ఈవేళ మనకు ఆ బాధ్యత ఇచ్చాడు, మనకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. అమ్మా నేను నిన్ను రక్షించాను, నీ కుటుంబం కట్టుకుంటలో నన్ను వెంబడిస్తున్నావా, నీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో నన్ను వెంబడిస్తున్నావా, నీ సంఘ జీవితం అనే పొలంలో నువ్వు నన్ను వెంబడించేదానుకున్నావా, నీ చుట్టూ ఒక కళ్ళెం పెట్టాను, అక్కడ చాలా పొట్టు గింజలు ఉన్నాయి, నువ్వైతే మంచి కిందగా మార్చబడ్డావు, అక్కడ కళ్ళెంలోకి నువ్వు వెళ్తా ఉన్నావా. అలాగే ఒక దినాన్ని నేను రాబోతున్నాను, మేఘంలో నేను సంధిస్తాను, అక్కడికి నన్ను కలుసుకోవడానికి నువ్వు రాగలుగుతున్నావా. అలా రావాలంటే నువ్వు నన్ను వెంబడించే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు విశ్వాసానికి కర్తను నేను, నువ్వు నన్ను చూస్తూ పరిగెట్టు, నేను పరిగెట్టి ముగించే నా పరుగు, నువ్వు నన్ను వెంబడించు, ఆ పరుగులో నువ్వు నాతో పాటు అక్కడికి చేరుకుంటావని ప్రభు మనకు చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆహ్వానంతో మనం ప్రభువును వెంబడించే వారంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనకు ఒక దినం పొందనైన జీవ కిరీటం కొరకు మనం ఆశతో పరిగెడదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు.